శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు వారాహీదేవి నవరాత్రుల సందర్భంగా వారాహీదేవి పూరి జగన్నాథ స్వామి సారూప్యత గురించి తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామినే నమః. భజే శ్రీ చక్ర మధ్యస్థం దక్షిణోత్తరయా సదా శ్యామా వర్తాలి సంహ్యాయం భవానీ లలితాంబికం. వైదిక సంస్కృతిలో సృష్టి స్థితి లయలకు కారణమైన పరబ్రహ్మయే జగన్నాథుడిగా చెప్పబడింది. ఆ జగన్నాథుడైన పరబ్రహ్మ త్రిమూర్తియాత్మకుడై త్రిమూర్తియాత్మక శక్తితో ఈ అనంత కోటి బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడు. ఆ పరబ్రహ్మయే జగన్నాథుడుగా పురుషోత్తమ క్షేత్రమైన పూరిలో నెలకొని ఉన్నాడు. షణ్మతులైన శైవ వైష్ణవ శక్తయ సౌర గణపత్య స్కందములలో ఏ సాంప్రదాయానికైనా జగన్నాథుడు ఒక్కరే కనుక ఆ శక్తులనన్నిటి కలబోత పూరిలోనున్న జగన్నాథుడు. స్కంద పురాణం ప్రకారం ఆదిలో నీలమాధవుడిగా నున్న నారాయణుడే జగన్నాథ బలప్రద సుభద్ర సుదర్శన రూపాలుగా భక్తులను వివిధ విధాలుగా అనుగ్రహించడానికి కొలువయ్యారు. ఆషాఢ మాసం జగన్నాథ స్వామి వారి రథోత్సవంతో ప్రారంభమై 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. వారాహీదేవి నవరాత్రులు కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అనేది శాస్త్రంలో చెప్పబడింది. రెండింటికి చాలా సంబంధం ఉన్నది. పూరిలో జరిగే అర్చన పద్ధతులు గమనించినా ఆ విషయము స్పష్టమవుతుంది. పూరిలో ఆదివసించి ఉన్న శ్రీ సుభద్రాదేవి భువనేశ్వరి అయిన లలితామ్మే. సుభద్రాదేవి భువనేశ్వరి యంత్రంపై ప్రతిష్టమైన ఉండడం మరో విశేషం. ఈ యంత్రమునందు అధివాసించిన దేవతల నామాలు అనంగమదన మదానాతర ఈ విధంగా ఖడ్గమాలలో వివరింపబడిన దేవతలే. శ్రీకృష్ణ శ్యామలాదేవి అనే ప్రామాణికతను బట్టి శ్రీకృష్ణుడైన జగన్నాథుడే నీలివర్ణంతో ప్రకాశించే శ్యామలాదేవి. నాగలి ముసలం ఆయుధాలుగా ధరించిన బలభద్ర స్వామివే సాక్షాత్తు శ్రీ వారాహీదేవి. వీరిద్దరి ఆయుధాలు అవే. అంతేకాక రథోత్సవంలో సుభద్రాదేవి రథంపై గల దేవతలలో ప్రధాన దేవత వారాహిగా చెప్పబడింది. బలభద్రుని యొక్క మరో శక్తి రూపం వారాహిగా సుభద్రాదేవి రథంలోనున్నదని అర్థం. లలితా శ్యామల వారాహిల వలె సుభద్రాదేవి ఇచ్ఛాశక్తిగా, బలభద్రుడు క్రియాశక్తి, జగన్నాథుడు జ్ఞానశక్తి వరాహ అవతారంను దాల్చిన నారాయణుని శక్తియే వారాహి కనుక ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిగా కూడా చెప్పబడింది. వారాహీదేవి భూమిపై నుండే జీవుల కోసం భూమిని ఉద్ధరించి నాగలితో ఆ భూమిని దున్ని వచ్చిన ఆహారాన్ని ఉపయోగకరంగా పరిణామమునర్చడానికి రోకలి ముసలంని ఉపయోగించి సిద్ధమైన ఆహారాన్ని బిడ్డలకు అందిస్తుంది. కృతజ్ఞతను ప్రకటించుకోవడానికైనా ఆ తల్లిని ప్రతిరోజు నమస్కరించుకోవాలి. ఈమె లలితా పరాపట్టారికకు అభిన్న కనుక లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర సహస్రనామ స్తోత్రాదులను వారాహీదేవి ప్రీతికై చదవవచ్చును. వారాహీదేవి గురించి మార్కండేయ, వామన, దేవి భాగవత, వరాహ, మత్స్య, అగ్ని పురాణంలలోనే కాక విష్ణు ధర్మోత్తర పురాణము వంటి ఉప పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాక ఎన్నో మంత్రతంత్ర గ్రంథాలు కూడా విస్తృతంగా వర్ణించాయి. వైష్ణవ శంకర శాక్త సాంప్రదాయాలన్నిటిలోనూ వారాహి ఆరాధన ఉన్నది. సప్తమాతృకలలో వైష్ణవి కౌమారులతో పాటుగా వారాహి ఉన్నది. సప్తమాతృకలలో 5వ శక్తిగా పంచమిగా కూడా కొలవబడుతుంది. మనలోను ప్రపంచంలోనూ గల పంచభూతాలకు ఆదిదేవత గనక ఈ దేవతను అర్చించే తిథులలో పంచమి తిథి ప్రధానమైనది. అంతేకాక శ్రీచక్రంలో పంచావరణములతో కూడిన యంత్ర స్వరూపమే వారాహి కనుక ఈమెకు పంచమి అని పేరు. పంచకోశాలతో నిండిన దేహ చక్రాన్ని నడిపే తల్లిగా కూడా ఈమెను భావించాలి. లలితా ఉపాసనంలో సేనాధ్యక్షులుగా క్రియాశక్తిగా ప్రముఖ స్థానం వహించింది. ఇచ్చా జ్ఞాన శక్తులు కూడా క్రియాశక్తిలో అంతర్భాగాలే కనుక వారాహీదేవి అనుగ్రహం ఉంటే ఇచ్చాజ్ఞాన క్రియాశక్తులు కూడా ఉన్నట్లే. వారాహీదేవిగా వారాహవదనంలో శక్తివంతనన్నిటినీ నాసిక ముక్కులోనే నిబిడీకృతం చేసింది. అదే ప్రాణశక్తి. సమస్త బ్రహ్మాండాలను ఆ ఊపిరితోనే నిర్వహించే క్రియాశక్తి. షట్చక్రాలో మణిపూర జలతత్వం, స్వాధిష్టాన అగ్ని
అగ్నితత్వం, మూలాధార చక్రం భూతత్వములకు అధిష్టాతృదేవిగా యోగశాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా లలితమ్మ ఆజ్ఞాచక్ర స్థానమైన భృకుటి నుండి ఆలాముసలాలను తీసి వారాహిదేవికి ఇచ్చిన కారణం ఆజ్ఞాచక్రాధిష్టాన దేవతగా కూడా వారాహిదేవి చెప్పబడుతుంది. లలితాదేవి భక్తులను ఆ అమ్మ దగ్గరకు చేర్చడంలో కరుణామయి, ధైర్య వీర్య విజయాలకు ప్రతీక. భూమిని హిరణ్యకశిపుడు బాధించినప్పుడు ఈ శక్తియే వరాహస్వామిగా భూమిని ఉద్ధరించింది. ముఖ్యంగా భూరక్షణకు, భూమిపై జీవించే మన అందరినీ రక్షించే శక్తి శ్రీ వారాహిదేవి. ఆత్మాన్యూన్యత భావం గల వారు రోజు వారాహిదేవికి నమస్కరిస్తే చాలు ఆత్మస్థైర్యం వస్తుంది. వారాహి పంచకములో చెప్పినట్లు వారాహి కరుణరస హృదయ అనేక జన్మల కొద్దీ సంసారాదులలో కూరుకుపోతున్న వారిని ఉద్ధరించడానికి అమ్మవారు 2 కోరలనున్న వారాహ వదనంతోనున్న రూపాన్ని దాల్చింది. జగద్గురు ఆదిశంకరులు ఈ విషయాన్ని సౌందర్యలహరిలో జన్మదలౌ నిమగ్నానాం దష్టపురారింపు వరిహాస్య భవతి అని చెప్పారు. వారాహి ఆయుధాలను పరిశీలిస్తే వారాహిదేవిలోనే పూరిలో గల జగన్నాథ, సుభద్ర, బలభద్రులను దర్శించవచ్చు. శంఖచక్రములు జగన్నాథ స్వామికి ప్రతీకలు కాగా నాగలి, రోకలి బలభద్ర స్వామి చేతిలోని ఆయుధాలు. ముందుగా చెప్పినట్లు భువనేశ్వరి దేవి రూపమైన సుభద్రాదేవి శక్తులే పాశము, అంకుశము. ఒకే పరమాత్మ జగన్నిర్వహణ కోసం విభిన్న రూపాలైనట్లు సనాతన సాంప్రదాయం. జాకరాస్తు జగన్నాథ బలభద్రో ఘాకారక నాకారో సుభద్ర రూపాచ ధాకరోపి సుదర్శన. పరబ్రహ్మ అయిన జగన్నాథుడే ఈ 4 రూపంలో వ్యక్తమయ్యారు. వారాహి మంత్రంలో ఘాకారము ప్రధానమైంది. ఆ రూపమైన బలభద్రుడు ఘాకార శబ్దవాచ్యుడన్నది శాస్త్రము. అనాదిగా భారతీయ సంస్కృతి సమన్వయాత్మకంగా చెప్తున్న త్రిమూర్తాత్మక శక్తికి వందనములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు వ్యూవర్స్. థ్యాంక్ యూ. వరాహి నవరాత్రి సందర్భంగా ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.